ఆదరణ పథకం 1000 కోట్లతో అమలు. అవును. ఆదరణ 3 అనమాట ఇది. తెలుగుదేశం ప్రభుత్వం వృత్తి పని వారికి కుట్టు మిషన్‌లో కావచ్చు, ఇలా అనేక వస్తువులనైతే ఇస్తూ ఉంటారనమాట. సబ్సిడీ తోటి 90% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఆదరణ పథకం అని పెట్టారు. ఇప్పుడు 2 సార్లు అయితే అయింది. ఇప్పుడు ఆదరణ 3 అనమాట ఇది. ఈ పథకాన్ని 1000 కోట్లతో అమలైతే చేయబోతూ ఉన్నారు. ఆదరణ పథకాన్ని త్వరలో ప్రారంభించి పునఃప్రారంభించి 1000 కోట్లతో కుల వృత్తుల వారికి వివిధ పరికరాలు అందజేస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ మనకి రెడ్డి అనంతకుమార్ అయితే వెల్లడించారన్నమాట. కాకినాడలోని ఆమె విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు ఏటా 200 కోట్ల రాయితీ రుణాలు అయితే ఇస్తున్నామని, బీసీలోని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విద్యా రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలో బీసీలకు ఎన్టీఆర్ 24% రిజర్వేషన్లు కల్పించగా గతంలో చంద్రబాబు 34% పెంచారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వాటిని 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మళ్ళీ 34% రిజర్వేషన్లు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా 1000 కోట్లతో ఆదరణ పథకం ద్వారా కుల వృత్తుల వారికైతే వస్తువులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. 90% సబ్సిడీతో ఈ వస్తువులన్నీ ఇస్తారన్నమాట. కుట్టు మిషన్లు కావచ్చు, ఇలాగా ఏదైతే వృత్తులు చేసుకుంటారో ఆ వృత్తులకు తగ్గ వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే ఇదైతే ప్రారంభం కాబోతుంది. దరఖాస్తులు కూడా తీసుకుంటారు. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్